ప్రపంచంలో ప్రపంచంలో యువశక్తి కలిగిన విద్యార్థి శక్తి అధికంగా కలిగినది దేశం భారతదేశం మాత్రమే. జనాభాలో చైనా ముందు బాగా నిలిచిన యువశక్తిలో భవిష్యత్తు నిర్దేశించే శక్తులలో మన దేశమే నంబర్ 1 స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం సృజనాత్మకతతో పాటుగా ఆరోగ్యం లేకుండా ఏది ఉండదు. ఆరోగ్యాన్ని మేధస్సుని సుసంపన్నం చేయగలిగే శక్తి క్రీడలకు మాత్రమే అని చెప్పి గ్రహించి చిన్నపిల్లల నుంచే ఆ క్రీడా స్ఫూర్తిని పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా కూడా మోడీ గారి మధ్యకాలంలో పాశ్చాత్య నాగరికత మనం వెంటాడుతూ ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన నమ్మకాలన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. పిల్లలలో కేవలం మార్కుల పట్టికలు మాత్రమే కాదు, పిల్లలలో కూడా క్రీడా స్ఫూర్తిని నింపాలి. అన్నిటికంటే మిక్కిలి ఆరోగ్యాన్ని అందించాలనే సంకల్పంతో ఖేలో ఇండియా ప్రోగ్రాం కూడా శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవాళ ఈ చేసే ప్రోగ్రాములు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆట లేకుండా చదువు లేదు, ఆట లేకుండా విద్యార్థి లేడు. ప్రతి స్కూళ్ళల్లో గ్రౌండ్ ఉండేది, ఆటలు ఉండేటివి. ప్రతి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటాడు. పీఈటీ మాస్టర్ లేకుండా స్కూల్ లేదు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ టీచర్ లేకుండా స్కూల్ పెట్టేది కాదు. ఆనాడు ఇవాటి లెక్క ప్రైవేట్ స్కూళ్ళు కేవలం 500 గజాల్లో బిల్డింగులు, 1000 గజాల బిల్డింగులు. పిల్లలకు కేవలం చదువు 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 మెకానికల్గా మార్కుల కోసం ఆరాటపడడం తప్ప ఆనాడు మాత్రం ఎప్పుడు మార్కుల కోసం మాత్రమే పోటీ పడలేదు. అన్ని రంగాల్లో విద్యార్థి తీర్చిదిద్దేటువంటి క్రమంలో ఇవాళ విద్యార్థులు అన్ని ఆటలను రాణించేవారు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు కూడా మావాడు డాక్టర్ కావాలి, మావాడు ఇంజనీర్ కావాలి, మావాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలని చెప్పే నెపంలో ఇవాళ పిల్లలకి పొద్దు నుంచి రాత్రి దాకా చదువు 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 తప్ప ఇంకోటి లేదు. కానీ అది అన్నిటి పెంచదు. విద్యార్థి అంటే తన కాళ్ళ మీద నిలబడి నేను బతకగలను, నేను దేశానికి ఏదో చేయగలిగినటువంటి ఆ సంకల్పాన్ని, ఆ బలాన్ని మనుషులు బాధ్యత ఉంది. కాబట్టి ఆ బలాన్ని ఇచ్చేటువంటి ఏకైక శక్తి క్రీడల్లో ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ క్రీడల్ని ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వంతో పాటుగా అనేక మంది క్రీడాభిమానులు పేరెంట్స్ వాళ్ళే పాపం పొద్దున్న నేర్చుకొని పిల్లలకి బ్యాడ్మింటన్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఆటల్లో రాణించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకి, ప్రోత్సహిస్తున్న క్రీడాభిమానులకు, ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ 4 రోజుల పాటు 1 మంత్ దాదాపుగా ఎర్రటి ఎండల్లో కూడా వాళ్ళకు కోచింగ్ ఇచ్చిన మా టీచర్లు, ప్రోత్సహించిన పెద్దలు, దానికి నాయకత్వం వహించిన మా అధికారులు, పాల్గొన్న పిల్లలందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీడల్ని ప్రోత్సహించండి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల మనం వినకూడని, కనకూడని అనేక రుగ్మతలు వెంటాడుతూ ఉన్నాయి. ఆ రుగ్మతల నుంచి దూరం చేసి పిల్లలు గొప్పగా ఎదిగేటువంటి ఏకైక సాధనంగా క్రీడల్ని గుర్తించాలని, క్రీడల్ని ప్రోత్సహించాలని చెప్పి మనసుతో కోరుకుంటున్నాను.